హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పుదీనా పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పుదీనా కొత్తిమీర ఇష్టపడని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు. కాబట్టి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి. దానికోసం నేను ముందుగా ఒక మిక్సీ జార్లో పుదీనా వేసుకున్నానండి, బాగా కడిగి. అందులోని కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను నేను. కొత్తిమీరతో పాటు చిన్న అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిరపకాయలండి. పచ్చిమిరపకాయలు కారం సరిపోతుంది. దాన్ని ఒక పేస్ట్ చేసుకుంటున్నాను అన్నమాట. అలాగే ఒక బాండి పెట్టుకొని అందులోని ఆయిల్తో పాటు నెయ్యిని కూడా యాడ్ చేసి హోల్ గరం మసాలా దినుసులన్నింటినీ కూడా అందులో వేసేస్తున్నానండి. వేసి ఆ ఫ్లేవర్ అంతా బయటకు వచ్చే వరకు మనం కొంచెం ఫ్రై చేస్తామన్నమాట. ఫ్రై చేసుకొని అందులో జీడిపప్పు అనేది వేసుకుంటున్నాను. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి, ఇంట్రెస్ట్గా తింటారు కదా, అందుకని వాళ్ళ కోసం వేయాలి. అందులో ఇందాక పేస్ట్ చేసుకుంటున్నాం కదండి, ఆ పేస్ట్ అన్నమాట యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని కొంచెం పచ్చి వాసన పోయే వరకు కూడా దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా సేపు మూత పెట్టుకొని కొంచెం మగ్గనిద్దాము. తర్వాత చూస్తే అదిగోండి ఈ షేప్లో, ఈ ప్యాటర్న్లో వస్తుంది. ఇలా అయినాక ఇందులో ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక అది కొంచెం కలపాలి. బాగా కలిపి ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఆనియన్స్ నేను ఎక్కువ తీసుకున్నానండి, రెండు పెద్ద ఆనియన్స్. అవి వేగిన తర్వాత అందులో కొంచెం బంగాళదుంప ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేస్తున్నానండి. అది కొంచెం కలుపుకోవాలి. ఆ ముక్కలు మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. కొంచెం వేస్తున్నాను నేను. యాడ్ చేసుకొని అలాగే కొంచెం పసుపుని కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి అందులో టమాటో ముక్కలు వేసి బాగా కలుపుకోవాలండి. అందులో 1 కప్ పెరుగు యాడ్ చేస్తున్నానండి నేను. పెరుగు కూడా ఆప్షనల్ అండి. ఈ మసాలా దినుసులు అనేది వేడి కాబట్టి పెరుగు వేస్తే కొంచెం చలవ చేస్తుంది కూడా పిల్లలకి, కానీ టేస్ట్ కూడా బాగా వస్తుందండి. దానికోసమని నేను పెరుగు యాడ్ చేస్తున్నాను. దాంట్లో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అండి. అది నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి, అదే బాస్మతి రైస్ కానీ మీరు యూజ్ చేసినట్లయితే దానికి 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. వాటర్ వేసాక కొంచెం ఉప్పు ఇందాక కొంచెం మగ్గటానికే వేసుకున్నానండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడగా వేసుకుందాం. ఆ వాటర్ బాగా మరిగిన తర్వాత దాన్ని ఒకసారి తిప్పేసి రైస్ని అనేది యాడ్ చేసేయాలండి. రైస్ని యాడ్ చేసి కొంచెం బాగా కలపాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది. ఒక మూత పెట్టుకొని దాన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ మగ్గనిస్తే ఇగోండి ఇలా తయారవుతుంది. సో పుదీనా కొత్తిమీర పులావ్ అనేది తయారైపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మా అబ్బాయికి అయితే చాలా బాగా నచ్చిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.